ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అడ్వెంట్ సండే లేకపోతే అడ్వెంట్ దినముగా ఆచరించే పద్ధతి ఈ రోజు నుంచి అంటే 24వ తారీఖు మొదటి నుంచి ఇది వచ్చి ఉన్నది. అడ్వెంట్ అనే పదానికి అర్థము ఆగమనం, ఆగమనము, కమింగ్ అనే అర్థాలున్నాయి. క్రిస్మస్ కు ముందు 4 ఆదివారాల కాలం ముందుగా వచ్చే ఆదివారం ఇది అడ్వెంట్ సండేగా చెప్పబడుతుంది. క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్న దానికి ప్రారంభము. క్రిస్మస్ సీజన్ కొరకు సిద్ధపౌటకు ఇది 4 వారాల సమయంగా దీన్ని చెప్పవచ్చును. అడ్వెంట్, ద వర్డ్ అడ్వెంట్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అడ్వెంటస్, ఈక్వాలిటీ ఆఫ్ ది, ఇది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. పరోసీమా, ఇది అపోస్తులైన పౌలు దేవుని 2వ రాకడ కొరకు వాడాడు. పరోసీమా అంటే ఉనికి అని అర్థం. ఈ అడ్వెంట్ ని క్రిస్మస్ కి ముందు 4 వారాలు సమయంగా తీసుకొనవచ్చును. అడ్వెంట్ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనము ప్రకారం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని ఈ అడ్వెంట్ కి ఇవ్వబడిన దేవుని వాక్యముగా చెప్పవచ్చును. క్రిస్మస్ కంటే ముందు 4 వారాల కాలంలో ఈ అడ్వెంట్ ని జరిగించడం జరుగుతుంది. మొదటి సండేకి, 2వ అడ్వెంట్ సండేకి, 3వ అడ్వెంట్ సండేకి, 4వ అడ్వెంట్ సండేకి 4 రకాల అద్భుతమైన మాటల్ని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చును. మొదటిది, ఫస్ట్ అడ్వెంట్ సండేకి హోప్ అనే నిరీక్షణ అనే భావముతో, 2వ అడ్వెంట్ సండేకి ఫెయిత్ విశ్వాసం అనే భావముతో, 3వ అడ్వెంట్ సండేకి జాయ్ సమస్త ఆనందముతో అనే భావముతో, 4వ అడ్వెంట్ సండేకి లవ్ ఆర్ పీస్ ప్రేమ లేదా సమాధానము అనే భావముతో ఈ అడ్వెంట్ సండేల్ని ఆచరిస్తూ ఉంటుంటారు. అయితే ఈ 4 అడ్వెంట్ సండేలు కూడా విభిన్నమైన పరిస్థితుల్లో దేవుని క్రిస్మస్ ఆరాధనకి మనము ముందుగా సిద్ధపడే విధానాన్ని ఇవి తెలియజేస్తూ ఉంటాయి. అందుకే ఈ 4 వారాల్ని 4 రకాల భావాలతో, హోప్, ఫెయిత్, జాయ్ అండ్ పీస్ అనే భావాలతో వ్యక్తపరచడం జరిగింది. మొదటిది హోప్. రిమైండ్ us జీసస్ ఈస్ కమింగ్. ఇది నిరీక్షణ. దేనికి నిరీక్షణ అంటే యేసు వస్తున్నాడు అనే దానికి నిరీక్షణ. ఈ నిరీక్షణ కొరకు ఆలోచించిన యెడల రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12, 13 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నిలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2వ అడ్వెంట్ సండేకి విశ్వాసము. ఈ అడ్వెంట్ సండే రిమైండ్స్ అస్ టు ప్రిపేర్ ది వే ఆఫ్ ది లార్డ్. లూకాసు వార్త 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదివినప్పుడు, ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి అని ప్రతి పల్లము
అని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడవచ్చును. 3వ అడ్వెంట్ సండేకి జాయ్ రిమైండ్స్ us ద జాయ్ at the coming birth of Jesus. యేసు జన్మలో ఆనందం అనేది మనం ఇక్కడ చూడవచ్చును. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 4వ అడ్వెంట్ సండేకి భావముగా పీస్, ప్రేమతో కూడిన సమాధానము. గ్లోరీ టు గాడ్ ఇన్ ది హైయెస్ట్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ ఫర్ ది దోస్ హీ ఫేవర్స్. అత్యున్నతమైన స్వర్గములో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక, దేవునికి స్తోత్రము చేయుచుండెను అని ఈ 4వ మాట ద్వారా సమాధాన ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దామా? ఈ అడ్వెంట్ లో 4 ఆదివారాలు నిరీక్షణ, విశ్వాసము, ఆనందము, ప్రేమ, సమాధానము వీటిని కలిగి మనం జీవించాలని, యేసుక్రీస్తు 2వ రాకడికి మనం సిద్ధపరచబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్టి రీతిలో మీరు నేను కూడా దేవుని సన్నిధిలో ఈ అడ్వెంట్ సండేలు జరుపుకోవాలని ఆశపడుతూ, దేవుడు ఈ వాక్య భాగాలు మన జీవితాల్లో ప్రేమ, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలిగి మనం జీవించాలని కోరుకుంటూ ఈ వాక్య భాగం దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.